హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. స్వాతి అపర్ణాదేవితో ఇలా అంటూ ఉంటుంది. అసలు అక్కని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికుంది? రేఖా ఆంటీ అక్క సంతకం కోసం ఎదురుచూస్తోంది కాబట్టి తను చేసే అవకాశం లేదు. ఇక మా అమ్మకైతే అంత ధైర్యమే లేదు. మరి అక్కని కిడ్నాప్ చేసింది ఎవరు అని అంటుంది. ఎన్నేళ్లల్లో గడప దాటి ఎప్పుడూ బయటకి వెళ్లలేదు. అలాంటి తనకి శత్రువులెవరుంటారు స్వాతి? రేఖ నుండి తప్పించుకోవాలని పిచ్చి ప్రయత్నం చేసి ఇప్పుడు తనే ఇరుక్కుంది అని అపర్ణాదేవి చెప్తూ బాధపడుతూ ఉంటుంది. నాకెందుకో ఎవరో బాగా తెలిసినవాళ్లు ఇదంతా చేశారు అనిపిస్తోంది అని స్వాతి చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి నందు వస్తుంది. ఊరుకో నానమ్మా, నేనుండగా అక్కకి ఏమీ కానివ్వను అంటుంది నందు. నీకోసమే నీకోసమే ఎదురుచూస్తున్నానమ్మా. నా మనవరాలి జాడ ఏమైనా తెలిసిందా అని అడుగుతోంది అపర్ణాదేవి. లేదు నానమ్మా, ఆ ఏరియా మొత్తం వెదికాను, కాని ఎక్కడా దొరకలేదు. కాని మీరేం కంగారు పడకండి. తను ఎక్కడున్నా సరి నేను వెతికి పట్టుకుంటాను అంటుంది. కంగారు పడకుండా ఎలా ఉంటాను? ఆ ఎత్తుకెళ్లిన వాళ్ళు ఏం చేస్తారోనని భయంగా ఉంది అంటుంది అపర్ణాదేవి. నిజంగా అలా చేసేవాళ్లే అయితే ఇలా ఫోన్ చేసి డబ్బులడిగి బెదిరించరు. కిడ్నాప్ చేసిన వాళ్లకి కావాల్సింది కేవలం డబ్బులు మాత్రమే. అది వచ్చేవరకు అక్కని ఏమీ చెయ్యరు. ఈలోపు తను ఎక్కడున్నా సరి నేను వెతికి పట్టుకుంటాను అంటుంది నందు. నువ్వు మాట్లాడుతుంటే నా కొడుకు ధైర్యం చెప్పినట్టే ఉందమ్మా. ఆ రేఖ మా నాశనం కోరుకుంటూ ఆస్తి ఎక్కడ చెయ్యి జారిపోతుందోనని కంగారు పడుతుంటే మాకోసం ఏమీ కాని నువ్వు ఇంతలా తపన పడుతున్నావు అని అపర్ణాదేవి అంటే, అలా అంటారేంటి నానమ్మా? ఇందు అక్క ఎంతో ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకుంది. తన చెల్లెలు అనుకుంది. అలాంటప్పుడు నేను పరాయిదాన్ని ఎలా అవుతాను అంటుంది నందు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.